అందరికి నమస్తే. ఆనంద కన్వెన్షన్ గుర్తుందా? నేనే స్పాట్కు పోయి ఆనంద కన్వెన్షన్ ఎక్కడుంది, హిమాయత్ సాగర్ లోపల ఎక్కడుంది, అది దాన్ని ఇప్పటిదాకా ప్రభుత్వం ఎందుకు నోటీసులు ఇవ్వలేదు, ఎవరు సెటిల్మెంట్ చేసింది ఇక్కడ అని చెప్పేసి ఒక 20 days బ్యాక్ ఒక వీడియో చేసిన. ఆ వీడియోనే ఇదే ఆనంద కన్వెన్షన్. ఇది వీడియోనే. దీని మీద ఇప్పుడు ఏమైంది తెలుసా? పెద్ద కథ తెర మీదకి వచ్చింది. మంచిదే. ఇప్పుడు ఇది తెలవాల్సిన జనాలకు తెలవాలి, గవర్నమెంట్కి తెలవాలి, అందరికి తెలవాలి. అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యులు, ఆయన వయసు తక్కువ కానీ పెద్దల సభకు పంపించింది కాంగ్రెస్. ఆ ఉత్సాహం పట్టలేకనేమో మూసీ పర్యటన, హైడ్రా సమావేశాల పేరుతో అగ్గిపెట్టె హరీష్ రావు గారు, సబితా ఇంద్రెడ్డి గారు, కార్తీక్ రెడ్డి గారు చేస్తున్న రాజకీయ డ్రామాలు ఎందుకో తెలుసా? హిమాయత్ సాగర్ FTL భూముల్లో అక్రమంగా నిర్మించిన ఆనంద కన్వెన్షన్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు వాటాలు ఉన్నాయి. మీరు పీక్తుండ్రా? హరీష్ రావు వాటా ఉంటే మీరు పీక్తుండ్రా అని అడుగుతున్నాను నేను. పోయి కొలగొట్టవచ్చు కదా. ఈ ట్వీట్లు, ఈ బొచ్చులో ట్వీట్లు పెట్టుకుంటా ఇంటికాడ కూర్చోపోతే అనిల్ కుమార్ యాదవ్ పీకే పోవచ్చు కదా. పుర్కలు వేసుకొని రంగనాథ్ బొమ్మ వేసుకొని పోవచ్చు కదా. నువ్వే పోయి కూలగొట్టవచ్చు కదా. నేనే చేసిన. దీని వెనక సెటిల్మెంట్ జరిగింది, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు చేసిన సెటిల్మెంట్ అని నాకు సమాచారం ఉన్నది. నేను క్వశ్చన్ వేసిన. ఇప్పటిదాకా మీ ప్రభుత్వం నుంచి కానీ మీ పార్టీ నుంచి కానీ కనీసం సమాధానం కూడా చెప్పలే. ఆ సెటిల్మెంట్లో నీ వాట ఎంతనో నాకు తెలియదు. హరీష్ రావు స్పందించిండు దానికి. ఆయన ప్రజా సమస్యలు పోరాడుతున్న నాపై బురదల్లే వికృత రాజకీయాలకు తెరలేపినట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి గోబెల్స్ ప్రచారాన్ని ఆశ్రయిస్తున్నట్లు ఉన్నారు. గోల్కొండ కోట, చార్మినార్లో కూడా హరీష్ రావుకు వాటాలు ఉన్నాయని అంటారేమో. అబద్ధ ప్రచారాలు చేస్తున్నందుకు కానీ లీగల్ నోటీస్ పంపుతున్నా. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరమోషన్ దావా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నా అని హరీష్ రావు పెట్టిండు. దానిలో హరీష్ రావుకు వాటాలు ఉండని, కేటీఆర్కు వాటాలు ఉండని, కేసీఆర్ వాటాలు ఉండని, ఎవరిమైనా ఉండని, గవర్నమెంట్ మీ చేతుల్లో ఉంది. పేద ప్రజల గుడిసెల మీదకి, పేద ప్రజల ఇండ్ల మీదకి మీరు పోయి కులగొడతామని మార్కులు వేస్తారు కదా. మీ ప్రభుత్వము, మీ హైడ్రా రంగనాథ్, మీ ముఖ్యమంత్రి అనిల్ కుమార్ యాదవ్, నువ్వు ఎందుకు పోతలే వాడికి? ఎందుకు ఆనంద కన్వెన్షన్ దగ్గరికి పోతలే? దమ్ము సరిపోతలేదా? అడ్రస్ దొరుకుతలేదా మీకు? నాకు ఎప్పుడు నేను వస్తా, నాకు ఒక్క మెసేజ్ పెట్టు అనిల్ కుమార్ యాదవ్, నేను తీసుకుపోయి చూపిస్తాను నీకు. ఆనంద కన్వెన్షన్ కాడికి ఎవరెవరిని తీసుకొస్తావు తీసుకురా, కూలగొడదాం. అది చెరువులో కట్టిర్రు, హిమాయత్ సాగర్లో డైరెక్ట్ లోపల కట్టిండ్రు. అండ్ పార్కింగ్ ప్లేస్ మొత్తం నీళ్ళలో ఉంది. ఆడ పోతే రోడ్డు మీద ఉన్నట్టు, ఇదేదో కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నట్టు లేదు. హిమాయత్ సాగర్లో ఈత కొట్టినట్టు ఉంది. నీవు ఇంకా ఈయనకు వాట ఉంది, ఆయనకు వాట ఉంది, మీకు చేతన అయితే లేదా? కూలగొట్టడానికి చేత కాదా మీకు? చెప్పండి. దానిలో మీ రేవంత్ రెడ్డి, మీ మొన్నటిదాకా మీ పార్టీ ప్రెసిడెంట్, ఇప్పుడు మీ పార్టీ లీడర్, నీకు బాస్ ఆయన్నే కదా. వాళ్ళ అన్నదమ్ములు సెటిల్మెంట్ చేశారంట. నీకు వాటా వచ్చిందా లేదా? నీకు వాటా వచ్చినందుకే డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నావా? అనిల్ కుమార్ యాదవ్ సమాధానం చెప్పాలి. అసలు దాన్ని ఎందుకు ఇప్పటిదాకా నోటీసులు ఇవ్వలే? ఎక్కడెక్కడనో పెద్దగా మేమంతా పర్యావరణవేత్తలం, మేమందరం అసలు ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చినామని చెప్పేసి ఒక్కొక్కరు మాట్లాడుతారు కదా. పర్యావరణం అంటే హిమాయత్ సాగర్ కాదా? పర్యావరణం అంటే మూసీయేనా? ఆ హిమాయత్ సాగర్లో ఉన్న ఆనంద కన్వెన్షన్కి ఇప్పటిదాకా ఎందుకు నోటీసులు ఇవ్వలే? ఎందుకు మార్కు పెట్టలే? ఎందుకు ఇప్పటిదాకా కనీసం రంగనాథ్ ఆడదాకా పోలే? ఆయన కార్లో డీజిల్కు పైసలు లేవా ఎట్లా? లేకపోతే గుండెలో దమ్ము సరిపోతలేదా ఆడు గోనికే? అనిల్ కుమార్ యాదవ్, నేను నీకు సవాల్ విసురుతున్నా. నువ్వు హరీష్కు సవాల్ విసురుకో, కేసీఆర్కి సవాల్ విసురుకో, నాకు సంబంధం లేదు. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఆయనకు వాటా ఉంది, ఈయనకు వాటా ఉంది అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నావు కదా. అది ఎవరి పర్మిషన్, ఎవరికి దానిలో పార్ట్నర్షిప్ అనే ఉండని. కూలగొట్టిచ్చే బాధ్యత అనేది అనిల్ కుమార్ యాదవ్. నువ్వు ఖచ్చితంగా కూలగొట్టేయాలి. నువ్వు కూలగొట్టకపోతే దానిలో నీకు కూడా షేర్ ఉన్నట్టు లెక్క. అనిల్ కుమార్ యాదవ్కు నేను చెప్తున్నా, నువ్వు చాలా చిన్నపిల్లగానివి. నువ్వు రాజ్యసభ వచ్చినంత మాత్రాన పెద్ద మనిషివి కాదు నువ్వు. కాబట్టి నువ్వు వీలైనంత తొందరగా మీ ముఖ్యమంత్రికి చెప్పి మీరు కూలగొడితే బెటర్. దాన్ని కూలగొడితే అంతకు మించింది ఏమి ఉండదు. నేను ప్రత్యక్షంగా పోయి చేసిన ఆడ వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళు ఏమంటున్నారు? ఉంటాయి, మస్తుగా ఉంటాయి. అయితే ఏం చేయాలి? ఉంటాయి, ఎవరు ఉంటాయి, చాలా ఉంటాయి, చాలామందికి ఉంటాయి. సెటిల్మెంట్ చేసినంట కదా అంటే చేస్తే చేసిండు. అయితే హలో 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 అనిల్ భాయ్, హలో, ఫోన్ ఎత్తిండు, వినిపిస్తలేదో మాట్లాడతలేడో కానీ. హలో.
हेलो अनिल भाई। अनिल भाई प्रेस मीट में है पीसीसी साहब के साथ। ఓకే ठीक है। ओके। ఇది పరిస్థితి. కానీ అనిల్ కుమార్ యాదవ్ నువ్వు చాలా మంచి లీడర్వు. నువ్వు అనవసరంగా చెడగొట్టుకోకు. నువ్వు వాళ్ళని తీసుకురా. హైడ్రా రంగనాథ్ దగ్గర పోతావో, హైడ్రా రంగనాథ్‌కు కంప్లెయింట్ కూడా చేసిన. నేను ట్యాగ్ చేసిన. తర్వాత పర్యావరణవేత్త లూబ్నా సర్వత్ గారు పోయి డైరెక్ట్‌గా ఆనంద కన్వెన్షన్ కూలగొట్టాలని చెప్పేసి కంప్లెయింట్ కూడా చేసిర్రు. ఇప్పటిదాకా నోటీస్ కూడా ఇయ్యలే. ఇది మీ వైఫల్యం. 20 డేస్ అయింది ఇదంతా చేసి. ఇదంతా ఎప్పుడు చేసామంటే పోయిన నెల 19వ తారీఖు నాడు. మరి ఇప్పటిదాకా ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు? అది హరీష్ రావు ఉంటే ఇంకా ఈజీ కదా కూలగొట్టొచ్చు కదా. ఇక మీ పార్టీలో ఉంటే ప్రాబ్లం కానీ ఇప్పుడు సెటిల్మెంట్ జరిగిందని మీరు రుజువు చేస్తున్నారు. ఆనంద కన్వెన్షన్ వెనుక జరిగింది, సెటిల్మెంట్ జరిగింది అనేది చాలా క్లియర్. మీరు ఇప్పుడు ఈ పెట్టిన ట్వీట్ ద్వారా అర్థమైంది. దాన్ని డైవర్షన్ చేసే ప్రయత్నం చేసిర్రు అని అంటే దానిలో మసాలా ఉంది అని అర్థం దీనికి. కాబట్టి నేను మీకు సవాల్ విసురుతున్నా అనిల్ కుమార్ యాదవ్ గారు, మీరు ఖచ్చితంగా రావాలి, దాన్ని కూలగొట్టేసేయాలి. హరీష్ రావు నష్టపోతే మీకేంది నష్టం? హరీష్ రావుతో ఏమన్నా నీకు ఏమన్నా ఒప్పందం ఉందా? దానిలో హరీష్ రావు ఉందని మీరు ఆరోపణ చేసినారు, మంచిదే, కూలగొట్టేసేయండి. హరీష్ రావే కదా పోయేది, నీకేం పోతుంది? నీకు ఏమన్నా పార్ట్నర్షిప్ ఉందా దానిలో? కాబట్టి ఇప్పుడు నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు, పీసీసీ ప్రెసిడెంట్ పక్కనే ఉన్నావు అని ఆయన ప్రెస్ మీట్లో చెప్తున్నాడు. కాబట్టి మీరు పీసీసీ ప్రెసిడెంట్తో మాట్లాడుకోండి. ఆ ఆనంద్ కన్వెన్షన్కి ఎప్పుడు వస్తారో డేట్ ఫిక్స్ చేయండి, నేను కూడా వస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.